అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులుగా అపోజిట్ ఉన్న వాళ్ళు మనపై విమర్శలు చేయొచ్చు, మన తప్పులను ఎత్తి చూపొచ్చు. కానీ మన పార్టీలో ఉన్న మన సొంత ఎమ్మెల్యేనే మనపై ఏదైనా తప్పుడు మాట కానీ లేదంటే మనం చేస్తున్న తప్పులను కనుక ఎత్తి చూపితే ఎలా ఉంటుంది? ప్రజల ముందు అడ్డంగా దొరికిపోయినట్టే ఉంటుంది. ప్రజల ముందు మన విశ్వసనీయత అంటే ఏంటో బయటపడినట్టే ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కూటమిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక విషయాలు బయటపడుతున్నప్పటికీ తాజాగా తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలుక్కపూడి శ్రీనివాస్ కూటమి సర్కార్ టార్గెట్గా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తిరువురు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసిన సొంత టీడీపీ ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ చేశారు. దీంతో కొలుకుపూడి పోస్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. తిరువురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన కొలుకుపూడి శ్రీనివాస్ తాజాగా బెల్ట్ షాపుల నిర్వహణపై స్పందించారు. వైన్ షాపుల ఓనర్లు సిండికేట్ మాదిరిగా ఏర్పడి బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. బెల్ట్ షాపులకు ఎంఆర్పీపై 20 రూపాయల నుంచి 30 రూపాయల రూపు పెంచి మరీ అమ్ముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్ బాటిల్పై ఏకంగా 50 రూపాయలు ఎక్కువ చేసి డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆయన పోస్టులో తెలిపారు. లిక్కర్ సిండికేట్తో ఎక్సైజ్ శాఖ అధికారులు కుమ్ముక్కు అయిపోయారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే ఎక్సైజ్ శాఖ అధికారులు పాటించడమే లేదు, చంద్రబాబు గారి ఆదేశాలను తుంగలోకి దొక్కారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను తొలగించాలని మహిళలు ఆందోళన చేస్తుంటే అయినప్పటికీ బెల్ట్ షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగుతుందన్నారు. దీంతో కొలకపూడి పోస్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారా రేగుతోంది. ఆయన చేసిన పోస్ట్ ఇదిగో మీ ముందుకు తెచ్చాము, ఒకసారి లుక్ వేయండి. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాప్ నిర్వహణ, వైన్స్ షాప్ యాజమాన్యం సిండికేట్గా ఏర్పడి బెల్ట్ షాపులు నడుపుతూ ఎంఆర్పీ కంటే లిక్కర్ బాటిల్పై 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు బెల్ట్ షాపులు అమ్మకాలు, అలాగే బెల్ట్ షాపుల గ్రామాల్లో నడిపేవారు క్వార్టర్ బాటిల్పై ఏకంగా 50 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని, మధ్యతరగతి కుటుంబాలు వారిని దోచుకుంటున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓవైపు మాట్లాడుతుంటే మరోవైపు వీళ్ళు ఆయన ఆదేశాలను కూడా తుంగలోకి దెక్కారు. అసలు ఆయన ఆదేశాలు కరెక్టే కాదా అని కూడా ఇక్కడ ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని, మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గ్రామీణ మహిళలు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొలికిపూడి అన్నారు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, బహుశా మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఏ మహిళ కూడా తన భర్త తాగుబోతు కావాలని కోరుకోదు. ఏ భర్తను చక్కదిద్దుకోవాలి, ఇల్లు చక్కదిద్దాలంటే భర్త అనేవాడు సరిగ్గా ఉండాలి. ఉదయం అంతా పనిచేసి కూలినాలతో ఇంటికి వచ్చే భర్త ఆ కూలినాల పైసలు తీసుకువెళ్ళి ఆ మందుకు తగిలేస్తున్నాడు రా బాబు అంటూ మహిళలు విచ్చలవిడిగా బాధపడుతూ కన్నీటి పర్యం అవుతున్న దృశ్యాలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో గతంలో చూసినారు. కాబట్టే పాదయాత్రకు సంబంధించి తాను అసలు ఈ బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించే కార్యక్రమం చేసి బెల్ట్ షాపుల సంఖ్యలు తగ్గించారు, అమాంతం వాటి రేట్లను పెంచారు. రేట్లను పెంచినప్పటికీ కూడా కొనేవాడు కొనాడు, తాగేవాడు తాగాడు తప్ప అందులో ఆకిన పరిస్థితి లేదు. ఎవడో నిరుపేదకు సంబంధించి అత్యంత దారుణమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా దాని దూరం అయ్యారు కూడా. ఇది ఒక్కటి రోజు ఒక 5 సంవత్సరాలు చేసే ప్రాసెస్ కాదండి. సుదీర్ఘ ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూటీగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండగలిగి పర్ఫెక్ట్గా చేయగలిగినప్పుడే ఇది తగ్గుముఖం పడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సొంత ఎమ్మెల్యేనై ఏమంటున్నారో విన్నారు కదా. తెలుగుదేశం పార్టీ పైకి చంద్రబాబు ఆదేశాలు ఇస్తున్నాడు, లోపల మాత్రం చేయాల్సినవి అన్నీ చేయించుకుంటున్నారు. ఎవరికి ఏం సుత్తి లేదు, ఎవరికేం ఇబ్బంది ఏం లేదు, అధికారం మాదే, పంచుకో దోచుకో అన్నట్టే సాగుతుంది. విచ్చలవిడిగా డబ్బులను దొబ్బేస్తున్నారు ఒక సిండికేట్ మాదిరిగా ఏర్పడి అంటూ కొలికిపూడి చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉద్దేశం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.